హాయ్ హలో నమస్తే మన తెలుగు అంతర్జాల తరగతులకు స్వాగతం సుస్వాగతం. ఈరోజు ఈ వీడియోలో అలంకారములు అనే అంశంలో ఒకటైనటువంటి అతిశయోక్తి అలంకారం గురించి వివరించబోతున్నాను. శ్రద్ధగా వినండి. ఈ అతిశయోక్తి అలంకారం గురించి తెలుసుకునే ముందు ఇప్పటి వరకు మన తెలుగు అంతర్జాల తరగతులు అనే మన ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే తప్పనిసరిగా ప్రతి ఒక్కళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ మొత్తం పూర్తిగా చూసి లైక్ చేసి కామెంట్ చేసి మరికొద్ది మందికి షేర్ చేయండి. సరేనా? ఇప్పుడు మనం అతిశయోక్తి అలంకారం యొక్క లక్షణము ఏంటో చెప్పుకుందాం. సరేనా? ఉన్న విషయాన్ని ఉన్నదానికంటే ఎక్కువ చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారము అంటారు. ఏదైనా ఉన్నటువంటి విషయాన్ని ఉన్నది ఉన్నట్లు చెప్తే అది సాధారణంగా ఉంటుంది. కానీ ఉన్నదానికన్నా ఎక్కువ చేసి గొప్పగా చెప్పడాన్ని ఏమంటే ఎక్కువ చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారంట. చూడండి, ఒక ఉదాహరణ ఇస్తున్నాను మీకు. మా చెల్లెలు తాటి చెట్టంత పొడవు ఉన్నది. ఎక్కడైనా ఏ మనిషి అయినా తాటి చెట్టంత పొడవు ఉంటారా? మనం ఎక్కడో రామాయణంలో విన్నాము, తాటి చెట్టంత కన్నా పొడుగ్గా ఉందనంటే దేవతలు రాక్షసులు వాళ్ళకి మాయాశక్తులు ఉంటాయి కాబట్టి వాళ్ళు పెరుగుతారేమో, కానీ మనమైతే మనుషులమైతే పెరగం కదా. కానీ వాళ్ళ చెల్లెలు బాగా ఎత్తుగా ఉంది అని చెప్పడం కోసం ఎక్కువ చేసి చెప్పడం అనేది జరిగింది. చూడండి, ఈ సమన్వయం మీకు అర్థమవుతుంది. సమన్వయంలో చూడండి, పై ఉదాహరణ యందు, ఏ ఉదాహరణ యందు? మా చెల్లెలు తాటి చెట్టంతా ఎత్తు ఉంది అనే ఉదాహరణ యందు తన చెల్లెలుని ఎత్తుగా ఉందని చెప్పడానికి బదులు కాస్త ఎక్కువ చేసి తాటి చెట్టంత ఎత్తు ఉందని చెప్పడం జరిగింది. ఏం జరిగింది? తన చెల్లెలు ఎత్తుగా ఉందని చెప్పడానికి బదులు కాస్త ఎక్కువ చేసి ఏం చేశాడు? తాటి చెట్టంత ఎత్తు ఉందని చెప్పడం జరిగింది. కనుక ఇదేమవుతుంది? అతిశయోక్తి అలంకారం అవుతుంది. అర్థమైందా? అంటే ఉన్నదానికన్నా ఎక్కువ చేసి చెప్పడాన్ని అతిశయోక్తి అలంకారం అంటారు. ఇప్పుడు అలాగే మరికొన్ని ఉదాహరణలు చూడండి. దేవాలయ గోపురాలు ఆకాశానికి అంటుతున్నాయి. దేవాలయ గోపురాలు అనేవి ఎత్తుగా ఉన్నాయని చెప్పాలి, కానీ ఏమన్నాడు? బాగా ఎత్తుగా ఉన్నాయని చెప్పడం కోసము ఏకంగా ఆకాశాన్నే తాకుతున్నాయి అని ఏం చేశాడు? అంటుతున్నాయి, తాకుతున్నాయి, అంటున్నాయి అని చెప్పేసి రెండు ఒకటేనా? అలా ఎక్కువ చేసి చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఇది కూడా అతిశయోక్తి అలంకారమే అవుతుంది. అలాగే ఆ పెద్ద ఏనుగు కొండంత ఉంది. ఏనుగు ఎక్కడైనా కొండంత ఉంటుందా? కొండ చూస్తే ఎక్కడో పెద్దది ఉంటుంది. ఏనుగు కూడా పెద్దగా ఉంటుంది జంతువుల్లో, కానీ కొండంత ఉండదు కదా. అంటే ఆ ఏనుగు బాగా పెద్దగా ఉందని చెప్పడం కోసం ఇంకా ఎక్కువ చేసి చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఇది కూడా అతిశయోక్తి అలంకారం అవుతుంది. అలానే విశాఖ నగరమునందలి మేడలు ఆకాశమును తాకుచున్నవి. విశాఖపట్నంలో ఉండే మేడలు అంటే బిల్డింగ్స్, అపార్ట్మెంట్స్ ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఆకాశమును తాకుచున్నవి. అంటే బాగా ఎత్తుగా మధ్యని ఏం చేస్తున్నారు? చాలా అపార్ట్మెంట్స్ ఎక్కువ ఫ్లోర్స్ వేసేసి ఎక్కువ చేసి కట్టేస్తున్నారు కదా. అంటే బాగా ఎత్తుగా ఉన్నది అని చెప్పడం కోసం ఇంకా ఎక్కువ చేసి ఆకాశాన్నే తాకుచున్నాయి అనే విధంగా చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇది కూడా అతిశయోక్తి అలంకారమే అవుతుంది. అలానే మా పొలంలో బంగారం పండింది. మా పొలంలో బంగారం పండింది. ఎక్కడైనా పొలంలో బంగారం పండుతుందా? పండదు కదా. పంట బాగా పండింది అంతే. పంట బాగా పండింది, మాకు మంచి దిగుబడి వచ్చింది, మంచి రాబడి వచ్చింది, బాగా ధనం వచ్చింది అని చెప్పడం కోసం ఇంకా ఎక్కువ చేసి బంగారం విలువైంది కదా, అందుకని అంతటి విలువనిచ్చి ఎక్కువ చేసి చెప్పడం అనేది జరిగింది కాబట్టి ఇది కూడా అతిశయోక్తి అలంకారమే అవుతుంది. ఇక వాడు తాటి చెట్టంత పొడవు ఉన్నాడని ఇంకొక ఉదాహరణ ఇచ్చాడు. అంటే వాడు ఎవడో తాటి చెట్టంత పొడవు ఉన్నాడు. సేమ్ ఇంత ముందులాగే ఇక్కడ మనిషి పొడవుగా ఉన్నాడని చెప్పడం కోసం ఏం చేశాడు? తాటి చెట్టంత పొడవు ఉన్నాడని చెప్పి చెప్పడం అనేది జరిగింది. అలానే హిమాలయాలలోని దేవదారు వృక్షాలు ఆకాశాన్ని తాకుచున్నాయి. హిమాలయ పర్వతాలలో ఉన్నటువంటి దేవదారు అనే పేరు గల వృక్షాలు బాగా ఎత్తుగా ఉన్నాయి అని చెప్పడానికి బదులు ఏకంగా ఆకాశాన్నే తాకుతున్నాయి అని ఎక్కువ చేసి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇది కూడా అతిశయోక్తి అలంకారమే అవుతుంది. దాని తర్వాత ఆ పట్టణంలోని భవనాలు ఆకాశాన్ని తాకుచున్నాయి. ఇంతకుముందు విశాఖ నగరంలో అన్నాము, ఇక్కడ ఆ పట్టణం. అంటే మీకు క్లియర్గా అర్థం అవడం కోసం ఇచ్చిన దాన్ని అటు ఇటు మార్చి ఇవ్వడం అనేది జరుగుతుంది. ఓకేనా? ఇది కూడా అతిశయోక్తి అలంకారం అవుతుంది. దాని తర్వాత మా ఊరి
భవనాలు పైనుండి నక్షత్రాలను అందుకోవచ్చు. మా ఊరిలో ఉండే భవనాలు పైన నిలిచి ఉంటే నక్షత్రాలని అందుకోవచ్చు. మా ఊర్లో భవనాలు ఎత్తుగా ఉన్నాయని చెప్పడం కోసం ఏం చేశాడు, ఏకంగా నక్షత్ర మండలాన్ని తాకొచ్చు అని ఎక్కువ చేసి చెప్పడం అనేది జరిగింది. కాబట్టి ఇది కూడా అతిశయోక్త అలంకారం అవుతుంది. ఇంకా మిగతా అలంకారాల గురించి కానీ లేదంటే అలంకారం అంటే ఏంటో వివరణ గురించి కానీ తెలుసుకోవాలంటే ఈ వీడియోకి సంబంధించినటువంటి డిస్క్రిప్షన్లో పాత అలంకారాలకు సంబంధించిన వీడియోల యొక్క లింకులు వివరాలు పెట్టడం అనేది జరుగుతుంది. వాటి మీద క్లిక్ చేస్తే మీరు పూర్తిగా మరొకసారి ఏం చేయొచ్చు, నేర్చుకోవచ్చు. సరేనా? అందరికీ ధన్యవాదములు. అందరికీ